లా ఆఫ్ అట్రాక్షన్. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రపంచంలో మొట్టమొదట యాక్చువల్గా సీక్రెట్ బుక్ ద్వారా ఇది చాలా పాపులర్ అయింది. కానీ చాలా మందికి తెలియని ఒక గొప్ప విషయం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ ని ఫస్ట్ మొదలు పెట్టింది గౌతమ బుద్ధ. చాలా మందికి తెలియదు, మీరు తర్వాత గూగుల్ చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇమ్మోర్టల్ అయిన మన గౌతమ బుద్ధుడు, భారతదేశానికి చెందిన గౌతమ బుద్ధుడు. ఈయన లా ఆఫ్ అట్రాక్షన్ ని స్టార్ట్ చేశారు. ఈయన స్టార్ట్ చేసిన తర్వాత మన భారతీయులు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ని ముందరికి తీసుకెళ్ళలేకపోయారు. అది తీసుకెళ్ళలేకపోవటం వల్ల గౌతమ బుద్ధుడు స్టార్ట్ చేసిన లా ఆఫ్ అట్రాక్షన్ ని రోండా గారు ఒకసారి ఒక సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదవటం జరిగింది. ఆవిడ విస్తృతంగా దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళటం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ అసలు కనిపెట్టిందే ఆవిడని అందరూ అనుకుంటున్నారు. మీరు ఒకసారి ఆవిడ పుస్తకం కూడా చదివితే లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్ ప్రిన్సిపల్ నేను ఒక చోట చదివి నేర్చుకున్నాను అని ఆవిడ చెప్పారు క్లియర్గా. So law of attraction was not invented by, that idea was not invented by Rhonda garu, it was actually invented by Gautama Buddha. ఫస్ట్ ఈ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ నేను ఒక చిన్న వీడియో చూపెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ నెట్ కనెక్షన్ ప్రాపర్ గా ఉంటే మీరందరూ ఆ వీడియో చూడగలుగుతారు. ప్రాపర్ గా లేకపోతే దయచేసి క్షమించండి, నేను సెషన్ కంటిన్యూ చేస్తాను. అప్పుడు ఒక్కసారి ఈ వీడియో చూడటానికి ప్రయత్నించండి. అందరికీ కనబడుతోందండి వీడియో? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ సచ్ ఎ వీడియో. ఈ వీడియో చూస్తే మీ అందరికీ ఒక విషయం ఏం అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు మీరు ఒక మ్యాగ్నెట్తో ఒక వస్తువుని మీరు అట్రాక్ట్ చేయాలి అంటే మ్యాగ్నెట్ ఎలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందో, ఈ విశ్వం మొత్తంలో మీరు ఏ మనిషిని అట్రాక్ట్ చేయాలన్నా, ఏ పనిని అట్రాక్ట్ చేయాలన్నా, ఏ సొల్యూషన్ని అట్రాక్ట్ చేయాలన్నా కూడా మీ మెదడు మ్యాగ్నెట్ లాగా ఉండాలి. ఫస్ట్ ఎప్పుడైతే మ్యాగ్నెట్ కి రస్ట్ పట్టిందో, తుప్పు పట్టిందో, దాని మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ పవర్ ని కొద్దిగా తగ్గించుకుంటుంది. అట్లాగే మెదడు, మనిషి మెదడు ఎప్పుడైతే నెగటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటుందో దాని అట్రాక్టివ్ పవర్ తగ్గుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే రకమైన మనుషులమైన మనము, కొంతమంది ఏదన్నా అనుకోగానే వాళ్ళ దగ్గరికి తొందరగా వస్తుంది, కొంతమంది ఎంతసేపు ఎన్నాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళ దగ్గరికి తొందరగా రాదు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని నేను ఎక్కడ కోరిలేట్ చేసి ఎక్కడ లింక్ చేయబోతున్నాను అంటే గనక మన పాజిటివ్ ఆలోచనలతో లా ఆఫ్ అట్రాక్షన్ ని లింక్ చేయబోతున్నా. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కి అద్భుతమైన పునాది మంచి ఆలోచన ధోరణి కలిగి ఉండటం. మీరు ఎంత గొప్ప ఆలోచన ధోరణి, మంచి ఆలోచన ధోరణి కలిగి ఉంటే కనుక మీ లా ఆఫ్ అట్రాక్షన్ అంత అద్భుతంగా 100 మైళ్ళ స్పీడ్లో పరిగెడుతుంది. ఎస్, అందులో డౌటే లేదు అసలు.
అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా. మీ అందరి జీవితాల్లో బాగా బాగా ఉపయోగపడే లా ఆఫ్ అట్రాక్షన్. మనుషులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కాదండి, మనలో ఉన్న గొప్ప గొప్ప శక్తులని మనం రాంగ్ విషయాలకి వాడటం మొదలెడతాం, రైట్ విషయాలకి వాడటం మొదలు పెట్టాం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనం అందరం దేనికి వాడతామో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒకళ్ళ మీద కోపం వచ్చింది, రాగానే మనసులో 10 సార్లు అనుకుంటాం, వీళ్ళ సంగతి ఇప్పుడు కాదు, నేను చెప్తా, సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా, సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా, ఇలా ఒక 20-30 సార్లు అనుకుంటాం. ఇలా 20-30 సార్లు మీరు అనుకున్నప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే ఆ సరైన సందర్భాన్ని అది అట్రాక్ట్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తోంది వాళ్ళని తిట్టించేటట్టుగా. అంటే ఒక మనిషిని తిట్టడానికి మీరింత లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తున్నప్పుడు ఒక మనిషిని పొగడటానికి ఉపయోగించరు, ఒక మనిషికి సహాయం చేయడానికి ఉపయోగించరు, ఒక మనిషి బాగుపడటానికి ఉపయోగించరు, మీరు మిమ్మల్ని బాగుపరచుకోవడానికి ఉపయోగించరు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీలో నిజ జీవితంలో కూడా చాలా సందర్భాల్లో కొన్ని అకేషన్స్ లో రెగ్యులర్ గా జరగకపోయినా కొన్ని సార్లు మనం అనంగానే టక్కుమని ఆ పని జరగంగానే మనం ఒక్కసారి మన కుటుంబ సభ్యుల వైపు చూసి, చూసారా నేను అనంగానే జరుగుతోంది అని ఒక గొప్ప ఫీలింగ్ ఇస్తాం వాళ్ళకి. ఇది ఎలా జరుగుతోందండి? మీరు ఆన్ ద స్పాట్ ఆ పదం చెప్పంగానే జరగటం కాదు అది. అప్పటికే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో కొన్ని వందల సార్లు మీరు అది అనుకుని ఉన్నారు. మనకు వచ్చిన సమస్య ఏంటంటే మనం సబ్ కాన్షియస్ మైండ్ లో, నేను ఇందాక చూపెట్టిన వీడియోలో, ప్రతి మనిషికి రోజుకి సగటున 70,000 ఆలోచనలు వస్తాయి. ఈ 70,000 ఆలోచనని, ఏ ఆలోచనని ఫిల్టర్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఏ ఆలోచనని ఫిల్టర్ చేసి ఇంప్లిమెంట్ చేయకూడదు, ఈ ప్రాసెస్ అంతా బ్యాక్గ్రౌండ్ లో నిరంతరం మన సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఇష్టాలకి తగ్గ ఆలోచనని సబ్ కాన్షియస్ మైండ్ జనరేట్ చేస్తుందో, ఈ రెండు ఒకదానికొకటి ఇలా ఒక చిన్న హుక్ లాగా పెట్టుకుని అది లా ఆఫ్ అట్రాక్షన్ గా మొదటి అడుగు వేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ద్రోణా కుమార్ గారు ఉన్నారు. ద్రోణా కుమార్ గారు ఒకసారి అనుకున్నారు, నేను భయంకరమైన అద్భుతమైన గొప్ప పబ్లిక్ స్పీకర్ ని అవ్వాలి అనుకుంటున్నాను అని. దెర్ ఇస్ ఎ 21 days సైకాలజీ ప్రిన్సిపల్ అండి. చాలా మంది 21 days సైకాలజీ ప్రిన్సిపల్, 21 days సైకాలజీ ప్రిన్సిపల్ అంటారు. ఇది నిజంగానే వర్కౌట్ అవుతుంది, కానీ అది వర్కౌట్ అయ్యే ప్రాసెస్ లో నిజంగా దానికి కావాల్సిన ఎలిమెంట్స్ ని మీరు సమకూర్చుకుని వర్కౌట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు అందరికీ అర్థం కాని ప్రిన్సిపల్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఎందుకు, ఎలా ఉపయోగపడుతుంది అంటే గనక, ఎలా వర్కౌట్ అవుతుంది అంటే గనక, ఫస్ట్ నిర్దిష్టమైన ఆలోచన కలిగి ఉండాలి. నిర్దిష్టమైన పటిష్టమైన ఆలోచన కలిగి ఉండాలి. మీరు స్ట్రాంగ్, రాక్ సాలిడ్ గా ఉండాలి మీ ఆలోచన. అంటే ఇప్పుడు ద్రోణ కుమార్ గారు అనుకున్నారు, నేను సంవత్సరం అయ్యే లోపల అద్భుతమైన తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన పబ్లిక్ స్పీకర్ ని అయ్యి తీర్తాను, అంతే, నో మ్యాటర్ వాట్. ఇది పటిష్టమైన ఆలోచన. ఏది? మొదటిసారే కాదు, 100 సార్లు ఇలాగే స్ట్రాంగ్ అనుకోవాలి. మనందరిలో ఉన్న సమస్య ఏంటంటే, మనం ఒక పని మొదలు పెట్టినప్పుడు ఉన్నంత ఉత్సాహం, ఉరుకులు పరుగులు పోను పోను అదే ఉత్సాహం ఉండదు మనందరికి. ఎస్, ఇప్పుడు మనం మన ఇంట్లో ఒక హెల్ప్ చేయటం మొదలెట్టాం. మొదటి 10 రోజులు బాగా చేస్తాం, 12వ రోజుకి 20% తగ్గిస్తాం, 14వ రోజుకి 30% తగ్గిస్తాం, ఒక 20-30 రోజులు అయ్యేసరికి ఆ పని పక్కన పెడతాం. ఇప్పుడు ఇదే లక్షణం మన్ని చూసి మన పిల్లలు కాపీ కొడుతున్నారు. మన పిల్లల్ని మనం చాలా సందర్భాల్లో ఉంటాం, ఏంద్రా నువ్వు ఎప్పుడు మొదలెడతావు, అన్ని పనులు మొదలెడతావు, చివరికి మధ్యలోనే వదిలేస్తావు అని. ఎక్కడి నుంచి మన్ని చూసే? ఇది కూడా లా ఆఫ్ అట్రాక్షన్, డౌటే లేదు అందులో. సో లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా పని చేయాలి అంటే ఒక కారు ముందరికి వెళ్ళాలి అంటే పెట్రోల్ కావాలి, టైర్లు ఉండాలి, ఇట్లా ఏమేమైతే ఎలిమెంట్స్ కావాలో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా సరిగ్గా పని చేయాలంటే మొట్టమొదటిది పటిష్టమైన నిర్దేశితమైన ఆలోచన కలిగి ఉండాలి. రెండవదండి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే మీరు మొదలెట్టినప్పుడు దాని మధ్యలో ఆపకుండా దాన్ని అలా పట్టుకుని రావాలి, దాన్ని అలాగే పట్టుకురావాలి, మధ్యలో అస్సలు వదలకూడదు. మీరు చాలా మంది మనుషులు మొదలెట్టినప్పుడు మధ్యలో దాన్ని వదిలేస్తారు. అందుకే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయదు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లేదనుకుంటారు. లేదు, ఖచ్చితంగా ఉందండి. అండ్ మూడవది
మనము లా ఆఫ్ అట్రాక్షన్ ని ప్రయోగించే ప్రాసెస్ లో మన పదాలు ముఖ్య భూమికని పోషిస్తాయి. ఎస్, మన పదాలు ముఖ్య భూమికని పోషిస్తాయి. అంటే మనం మాట్లాడే ప్రతి పదము లా ఆఫ్ అట్రాక్షన్ ని ఒక్కొక్క ఇటుకుగా పేర్చాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనకు వచ్చిన బేసిక్ ఆలోచన ఒక ఫౌండేషన్ లాంటిది, ఒక ఫౌండేషన్ లాంటిది. ఆ ఫౌండేషన్ పైన ఒక్కొక్క ఇటుక పేర్చడం అనేది మన పదాలు, మనం వాడే పదాలు. నేను ఇప్పుడు మా ఇంట్లో మా ఆవిడ కనబడింది, నేను వెంటనే ఏమంటాను, నేను ఎట్టి పరిస్థితుల్లో గొప్ప స్పీకర్ అయి తీరుతా. ఈ మాట నేను స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు నేను ఒక ఇటుక నిర్మాణించుకున్నట్టే. నేను నా ప్రాణ స్నేహితుడు కనబడతాడు, ఒరే నేను ఇవాళ కాకపోతే ఒక సంవత్సరం తర్వాత స్పీకర్ అయ్యి తీరుతా, ఇంకొక ఇటుక పెట్టా. ఇలా కనబడిన ప్రతి వ్యక్తికి సందర్భం వచ్చినప్పుడల్లా నా ఆలోచనని నేనే గుర్తు చేసుకుంటూ నా మీద నేనే కాన్ఫిడెన్స్ నిర్మాణం చేసుకునే ఒక ప్రాసెస్ లో మీరు వాడే పదాలు మీ ఫౌండేషన్ కి, మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటి నిర్మాణానికి ఇటుకల్లాగా సహాయపడతాయి. నెక్స్ట్, పీపుల్. మీరు ఎటువంటి మనుషుల దగ్గర ఈ ప్రస్తావన్ని తెస్తున్నారో అది చాలా చాలా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సిమెంట్ లాంటిది. ఇది సిమెంట్. ఉట్టి ఇటుక పెడితే ఏముంటుందండి, పడిపోద్ది. సిమెంట్ కూడా కావాలి. ఆ సిమెంట్ ఏంటంటే మీరు ఎటువంటి మనుషులతో ఇంటరాక్ట్ అయ్యి మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఆలోచనని పంచుకుంటున్నారో అది సిమెంట్ లాంటిది. అంటే నేను ఇప్పుడు ఒక XY అనే పర్సన్ ఉన్నాడు. ఆ XY పర్సన్ ఏంటంటే ఎప్పుడు చూసినా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి నేను ఒక సంవత్సరంలో గొప్ప స్పీకర్ అవ్వబోతున్నాను అనగానే, ఊరుకోరా ఆయన, నువ్వు ఫస్ట్ ఇంట్లో నోట్ తెరిచి మాట్లాడు, తర్వాత గొప్ప స్పీకర్ అవుదు కానీ అనగానే అయిపోయింది. అదే నేను గొప్ప పాజిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాను, మన పివి రావు గారి దగ్గరికి వెళ్ళాను. రావు గారు ఒక సంవత్సరంలో నేను గొప్ప స్పీకర్ అవుదాం అనుకుంటున్నాను అనగానే రావు గారు అంటారు, చాలా మంచి మాట చెప్పారు నగేష్ గారు, అదే సంవత్సరం ఇదే ఆలోచనతో మీరు కష్టపడి నిరంతరం ఇలాగే శ్రమించండి, మీరు ఒక్క సంవత్సరంలో స్పీకర్ అయి ప్రపంచం అంతా మీ గొప్ప స్పీకర్ గా మిమ్మల్ని గుర్తిస్తుంది అనగానే ఆయన పదాలు చెప్పంగానే నాకు మొదటి బస్తా సిమెంట్ పడిపోయింది. అయిపోయింది, మొదటి బస్తా సిమెంట్ పడిపోయింది. అక్కడ రెండో బస్తా సిమెంట్ గురించి నేను మన రాజుగారి దగ్గరికి వెళ్తా. రాజుగారి దగ్గరికి వెళ్ళగానే అన్న, నగేష్ గారు మీ ఆలోచన అద్భుతంగా ఉంది, మీ గమ్యం అద్భుతంగా ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, కానీ మధ్యలో వదలబాకండి, అప్పుడప్పుడు బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ని కలవండి అనగానే రెండో బస్తా సిమెంట్ పడింది. ఇలా మీరు మాట్లాడే పదాలు, నిర్దిష్టమైన మీ ఆలోచనలు, పటిష్టమైన మీ ఆలోచనలు, మంచి ఆలోచన ధోరణి కలిగిన వ్యక్తులతో మీ ఆలోచనని పంచుకోవటం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. అంతేగాని ఊరికే నేను ఇంట్లో కూర్చుని, నేను నా బెడ్రూమ్ లో కూర్చుని ఒక 10 చాట్లు చుట్టూతా పెట్టుకుని నేను రోజు గంటల కొద్ది నేను స్పీకర్ నవ్వుతా అంటే అమ్మం, సమస్య లేదు, అమ్మం మనం. సో నా పాయింట్ ఏంటంటే, సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనందరికీ కూడా చాలా గొప్పగా పనిచేస్తుందండి. ఇక్కడున్న ఈ వెబినార్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అతి గొప్పగా ఇంప్లిమెంట్ చేసేది ఎవరో తెలుసా అండి? ప్రపంచంలో ప్రతి తల్లి ఇంప్లిమెంట్ చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. ప్రతి తల్లి అతి గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. మీ అందరికీ తెలియదు. ఒక బిడ్డ సమస్యలో ఉంటే ఆ సమస్యలోంచి ఆ బిడ్డ అతి తొందరగా ఎందుకు బయటపడతాడో తెలుసా? తల్లికున్న లా ఆఫ్ అట్రాక్షన్ ఆశీర్వాదం వల్ల. ఎస్, డౌటే లేదు. నా బిడ్డ ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడాలి 24 గంటలు ఉంటే 23 గంటలు తల్లి ఇదే ఆలోచన, అంటే పటిష్టమైన ఆలోచన పడింది. అండ్ తల్లి వెళ్ళి ఇదే ఆలోచనని పదాల ద్వారా చెప్తూ ఉంటుంది. ఎవరు కనబడినా, అమ్మా శాంతమ్మ, నా బిడ్డకు సమస్య వచ్చిందమ్మా, ఇది ఎప్పుడైనా తీర్చిపోతుందని ఆలోచిస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థించమ్మా. మొదట ఇటుకబడింది. అమ్మా రమ్యమ్మ, మా అబ్బాయికి ప్రాబ్లం వచ్చిందమ్మా, ఎట్లాగైనా వాడు ఈ సమస్య నుంచి గట్టెక్కుతాడని నాకు నమ్మకం ఉంది. రెండో ఇటుకబడింది. అండ్ ఇలా మంచి వ్యక్తులతో పంచుకుని ఆవిడ ఆశీస్సులే, ఆవిడ ఆలోచనలే, ఆవిడ సరైన థింకింగ్ విధానమే వాళ్ళ అబ్బాయికి ఆశీర్వాదంగా వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొస్తుందో కాదు తెలియదు కానివ్వండి, ఒక సరైన సొల్యూషన్ ని మట్టుకు ఎతికి పట్టుకుని వచ్చి వాళ్ళ అబ్బాయి ముందర పెడుతుంది.
ఏమంటే మీలో చాలా మంది హ్యూమన్ సైకాలజీ ప్రకారం నేను చాలా సందర్భాల్లో గమనించాను. ఏంటంటే మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి నాకు పరిష్కారం దొరకలేదు అనుకుంటారు. మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్. ఇక నుంచి మీ జీవితంలో ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దొరకలేదు అనబాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏదన్నా సమస్య వస్తే గనక పరిష్కారం వెతకడం ఆపేయండి. ఎతికిన వారికి పరిష్కారం దొరకదు. మీరు అడగచ్చు, సార్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం పని చేయాలి కదా, అటువైపు ఆలోచిస్తేనే కదా మనకి దొరికేది. కాదండి. ఎప్పుడు ఆలోచించాలి అంటే మీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని నేను ధైర్యంగా గుండె నిబ్బరంతో ఎదుర్కోగలను అని మీరు అనుకున్నప్పుడు, ఆ ధైర్యం మీకున్నప్పుడు ఎతకడం మొదలెట్టండి. చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది, గుండె నిబ్బరం తక్కువగా ఉంటుంది. ఈ 2 క్వాలిటీస్ తో సొల్యూషన్ వెతకడం మొదలెడతారు. అలా వెతకడం మొదలెడితే మీ దగ్గరికి సొల్యూషన్ ఈ జన్మ కాదు కదా, నెక్స్ట్ జన్మలో కూడా రాదు. ఎవరైతే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఎదురుగా ఇలా నుంచుని రా, ఇవాళ కాకపోతే నిన్ను నేను రేపు ఎదిరిస్తాను, ఎల్లుండి ఎదిరిస్తాను అని ధైర్యంతో గుండెల మీద చెయ్యేసుకుని, నిన్ను చూసి నువ్వు ఎంత పెద్ద సమస్య అయినా కానీ నిన్ను చూసి నేను భయపడి పారిపోయే సమస్యే లేదు అని మీరు ధైర్యంగా నుంచుంటే ఎటువైపు నుంచి పరిష్కారం వస్తుందో తెలియదు, ఎవరి దగ్గర నుంచి వస్తుందో తెలియదు, మీకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చి తీరుతుంది, కానీ సొల్యూషన్ అయితే వచ్చి తీరుతుంది. ఏమండి, పరిష్కారానికి సొల్యూషన్ కి ఒక రూపం లేదు, కానీ దానికి ఒక మనస్సు ఉంది. తెలుసా మీకు? పరిష్కారానికి ఒక రూపం లేదు, దానికి ఒక మనస్సు ఉంది. ఆ మనస్సున్న పరిష్కారం ఒక మనిషి దగ్గరకు వచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన రాధాకృష్ణ గారు ఉన్నారు. రాధాకృష్ణ గారు ఒక ఇంట్లోకి వెళ్తున్నారు. ఇంట్లోకి వెళ్దామని గేటు తెరిచారు. కరెక్ట్ గా గేటు తెరవగానే ఆ ఇంట్లోంచి సౌండ్లు ఇలా వినబడుతున్నాయి. అమ్మో, మన ఇంటికి ఎవడొచ్చినా కూడా బాగా తింటున్నాడో అని ఏడుపులు వినబడినాయి. వెంటనే రాధాకృష్ణ గారు ఇంట్లో అడుగు పెట్టరు. గేట్ని అక్కడే మూసేసి, ఎందుకు వచ్చిందిరా నాయన, వీళ్ళింట్లోకి వెళ్తే ఏం గొడవ ఎందుకు అని ఆయన వెనకాలకి వెళ్ళిపోతారు. పరిష్కారం కూడా ఇలాగేనండి. పరిష్కారం మన దగ్గరకు వస్తుంది. ఒక 100 మీటర్ల దూరంలో ఉండగానే పరిష్కారం ఆ మనిషిని అబ్జర్వ్ చేస్తుంది పైనుంచి కింద వరకు. అరే వీడు ఏడుస్తున్నాడా? ఏడవట్లేదు. అరే ఇంత సమస్య ఉన్నా వీడు ఏడవట్లేదే, అబ్బా ఎంత ధైర్యవంతుడు, ఇటువంటి ధైర్యవంతుడి దగ్గరికి నేను వెళ్ళి తీరాల్సిందే అని పరిష్కారం నవ్వుకుంటూ మన దగ్గరకు వస్తుంది. అదే కొంతమంది దగ్గరికి పరిష్కారం వస్తుంది, రాగానే వాళ్ళు అమ్మో నాకు సమస్య వచ్చింది, దీనికి ఎప్పటి నుంచో ప్రాబ్లం, అన్ని సమస్యలు నాకే ఉన్నాయి, ఎందుకురా దేవుడా నాకే ఇస్తావు ఇన్ని సమస్యలు. పరిష్కారం అక్కడ దాకా వచ్చి, ఏం ఏడుపు మోహన్ రా నాయన, వీడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేనేం సాధించాలో, ఇప్పుడు నేను పరిష్కారం వెళ్ళి ఇచ్చినా కూడా వీడు ఏడుస్తూనే ఉంటాడు, వీడి ఏడుపు మొహానికి మనకి తగదు అని వచ్చే పరిష్కారం కూడా వెనకాలకి వెళ్ళిపోతుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మంచి విషయాల్ని మీరు అట్రాక్ట్ చేయాలి అంటే ఏ విషయాన్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలి. మీరు ప్రవర్తించకపోతే అది ఎట్లా పనిచేస్తుందండి? మీకు పనిచేయదు. అలా మీరు ఆ స్వభావంలో ఆ లోకంలో ఉన్నట్టుగా మీరు పని చేయటం మొదలెట్టాలి. అప్పుడే అది మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. నేను మీకు నా జీవితంలో జరిగిన ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ని చెప్తాను. నేను 9వ తరగతి 10వ తరగతి చదువుకుంటున్న రోజుల దగ్గర నుంచి నాకు సినిమాల కంటే అడ్వర్టైజ్మెంట్ల మీద బాగా ఇంట్రెస్ట్, అడ్వర్టైజ్మెంట్ల మీద విపరీతమైన ఇంట్రెస్ట్. మీకు ఒక గొప్ప విషయం చెప్పనా అండి? ఈ ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్ చేసే ఒక అద్భుతమైన పని ఏంటంటే, మీకున్న టాలెంట్ కి మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో ఆ రంగానికి సంబంధించిన ఆలోచన మీకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు దాన్ని రికగ్నైజ్ చేయకపోవటం వల్ల మీరు ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. మీరు అడగచ్చు, అది మనకి గుర్తు చేస్తుందని నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ నాకు ఫలానా మంచి క్వాలిటీ ఉంది, ఈ మంచి క్వాలిటీలో ఈ మంచి రంగంలో నువ్వు వెళ్తే గానే నీకు సక్సెస్ వస్తుందని నాకు తెలియపరిచినప్పుడు, అది వచ్చి నాకు చెప్తున్నప్పుడు నాకు ఎలా తెలుస్తుందని మీరు అడగచ్చు. ఎలా తెలుస్తుంది అంటే, ఆ ఆలోచన వచ్చినప్పుడు మీరు చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతారు. ఆ ఆలోచన వచ్చినప్పుడు మీరు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఆ ఉత్సాహం వచ్చినప్పుడు మీకు సమయం అనేది తెలియదు. 3 చెప్పాను మీకు ఇక్కడ. ఉత్సాహం, ఆనందం, సమయం. ఉత్సాహం, ఆనందం, సమయం.
మీరు ఏ ఆలోచనలో ఉన్నప్పుడైతే మీరు ఉత్సాహంగా ఉంటారో, ఆనందంగా ఉంటారో, సమయం తెలియకుండా ఉంటారో, అప్పుడు అది లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఇస్తున్న ఆలోచన. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నప్పుడు ఒక రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. అప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ అనుకుంటా పాత రోజుల్లో. ఒక అడ్వర్టైజ్మెంట్ లో ఏంటంటే ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ ముందర రెస్టారెంట్ ఓనరు ఆమ్లెట్ వేయటానికి ప్రయత్నిస్తుంటే గుడ్డుని ఎంతసేపు పగలగొడదామని ప్రయత్నించినా ఆ గుడ్డు పగలదు. అప్పుడు కెమెరాని 360 డిగ్రీల్లో రెస్టారెంట్ వెనకాలకి తిప్పితే ఆ గుడ్డు పెట్టిన ఏ కోడ్ అయితే ఉందో ఆ కోడి తను తినే తిండిని అక్కడ ఫెవికాల్ డబ్బాలో తింటోంది. అంటే ఫెవికాల్ డబ్బాలో తినటం వల్ల ఆ అడుగు బడుగునున్న ఫెవికాల్ దానికి పొట్టలోకి వెళ్ళి పెట్టే గుడ్డు అంత గట్టిగా తయారైందని ఆ అడ్వర్టైజ్మెంట్ తీసిన వ్యక్తి ఆలోచన. అబ్బబ్బా ఏం క్రియేటివ్ రా అనుకున్నా. ఆ రోజు ఆ ఆలోచన నా మైండ్ లో పడి, ఆహా అడ్వర్టైజ్మెంట్ అంటే 3 గంటల సినిమాల్లో మనం చెప్పేది అడ్వర్టైజ్మెంట్ ద్వారా 1 నిమిషం 2 నిమిషాల్లో చెప్పొచ్చు కదా. అసలు ఈ అడ్వర్టైజ్మెంట్ రంగంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అని నా మెయిన్ ప్రొఫెషన్ ని వదలకుండా నా మైండ్ లో ఆ రోజు మొదటి విత్తనం వేశాను. అదేంటంటే అడ్వర్టైజ్మెంట్ రంగంలోకి వెళ్ళి తీరాలి అని చెప్పి నేను ఇంట్లో కూర్చోలేదుగా. అన్ని అడ్వర్టైజ్మెంట్లు పొద్దు నుంచి రాత్రి వరకు చూడలేదు. నేనేం చేశాను, అసలు హైదరాబాద్ లో ఎన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఉన్నాయి, మొదటి ఆలోచన పటిష్టమైన ఆలోచన చేశా. మొదటి ఆలోచన. రెండో ఆలోచన, ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో పార్ట్ టైమ్ గా ఎవరన్నా పని చేయాలంటే ఎవరన్నా తీసుకునే అడ్వర్టైజ్మెంట్లు ఎంతమంది, రెండో పటిష్టమైన ఆలోచన. మూడో పటిష్టమైన ఆలోచన, మన ఇంటికి దగ్గరలో ఏమున్నాయి. ఇలా ఆలోచనలన్నీ చేసి తర్వాత ఏం చేశానండి, ఆ కంపెనీలకు వెళ్ళాను. ఆ కంపెనీలకు వెళ్ళటం అనేది ఇటుకలు పేర్చడం. ఆ కంపెనీలకు వెళ్ళి సరైన మనుషులతో మాట్లాడడం, సిమెంట్ వేయటం. వేస్తే 2004 సంవత్సరంలో నేను క్యాప్షన్లు రైటింగ్లు రాయటం మొదలెడితే 2006 సంవత్సరానికి కానీ, అంటే 2 సంవత్సరాలు ఒక్క ఆపర్చునిటీ రాకుండా దాన్ని ఆపకుండా నేను చేస్తున్న పనిలో నేనే ఆనందించడం మొదలెట్టాను. కాబట్టి నేను ఆపలేదు. ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరన్నా రాసుకోవాలంటే రాసుకోండి. ఎప్పుడైతే మనం చేస్తున్న పనిని మనం మనసా వాచా కర్మేన ఆనందించడం మొదలెడతామో లా ఆఫ్ అట్రాక్షన్ అప్పుడే పనిచేస్తుంది. ఎవరన్నా నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయట్లేదు అంటే గనక మీరు చేసే పనిని మీరు ఆనందించట్లేదు, ఏదో నామకే వాస్తే మీరు చేస్తున్నారని అర్థం. సో ఆ 2 సంవత్సరాలు నేను రాసిన ప్రతి క్యాప్షన్ ని నేను ఎంజాయ్ చేయటం మొదలెట్టాను. కాబట్టి 2006 సంవత్సరంలో నాకు మొట్టమొదటి ఆపర్చునిటీ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ద్వారా వచ్చింది. నేను రాసిన క్యాప్షన్ ని 180 రూపాయలు కొనుక్కున్నారు వారు. నేను రాసిన మొట్టమొదటి క్యాప్షన్, నెవర్ బాదర్ టు అక్యూములేట్ క్యాష్ బికాస్ ఫైనల్లీ వాట్ విల్ రిమైన్ ఈస్ యాష్. క్యాష్ అనే పదంలోనే సి తీస్తే యాష్ ఉంది. నేను రాసిన క్యాప్షన్ ని టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ వాళ్ళు బేగంపేట్లో కంట్రీ క్లబ్ దగ్గర హోర్డింగ్ మీద 28 రోజులు పెట్టారు. నా జీవితంలో ఆ 28 రోజులు మరుపు రాని క్షణాలు. ఎందుకంటే మనం రాసిన క్యాప్షన్ పెద్ద హోర్డింగ్ మీద ఉంటే మీరు నమ్మరు, ఆ 28 రోజులు నాకు తెలిసిన ప్రతి ఒక్కడిని బేగంపేటకి తీసుకెళ్ళా. దానికి 100 మీటర్ల దూరంలో ఒక టీ కొట్టు ఉండేది. ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లే వాడికి ముందర చెప్పేవాడిని కాదు నా క్యాప్షన్ ఉందని, ఇక్కడ టీ బాగుంటుందని చెప్పేవాడిని. అక్కడ టీ తాగుతూ ఆ హోర్డింగ్ వైపు చూసి అరే క్యాప్షన్ ఎలా ఉందనేవాడిని. వాడు బాగుందనేవాడు. అప్పుడు నేనే రాసిందనేవాడు. అబ్బా అసలు ఆ కిక్కే వేరండి. సో నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే, మనం సక్సెస్ సాధించాలి అంటే గనక ఆ పట్టుదల ప్రతి నిత్యం మనం చేసే ప్రతి స్టెప్ లోనూ ఉండాలి. అలా 2004లో నేను మొదలెట్టిన ఆ ప్రస్థానం 2021 సంవత్సరం వరకు, అంటే 17 సంవత్సరాలు ఆపలేదు. ఇవాళ నేను ప్రస్తుతం ఐఎమ్ ఏ సీనియర్ క్యాప్షన్ రైటర్ ఫర్ టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, కళామందిర్, బిగ్ బజార్, డి మార్ట్, హైదరాబాద్ మెట్రో రైల్స్, మీ అందరికీ సుపరిచితమైన లలితా జ్యువెలర్స్. మీరందరూ లలితా జ్యువెలర్స్ పేపర్ యాడ్స్ చూస్తుంటారు. డబ్బులు చెట్లకు కాస్తున్నాయి, ఊరికే కాస్తున్నాయని పెద్ద మ్యాటర్లు కనబడతాయి. ఆ మ్యాటర్ రాసే వ్యక్తిని నేనే. ఎస్. సో నా పాయింట్ ఏంటంటే అదేనండి, మీరు అన్నది కరెక్టే. గుండు బాస్ మన కిరణ్ కుమార్ గారు, లలితా యాడ్స్ కరెక్ట్. చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. సో మనం ఎప్పుడైతే మన ప్రయాణాన్ని నిరంతరంగా ఆపకంటా వెళ్తూ ఉంటామో,
ఖచ్చితంగా మనకి సక్సెస్ వచ్చి తీరుతుంది. నేను మీకు ఇందాక చెప్పిన పాయింట్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నిర్దిష్టమైన ఆలోచన మొదటిది. రెండవది ఆపకుండా కన్సిస్టెన్సీ ఉండాలి. దాని ప్రయాణం ఎక్కడా మధ్యలో బ్రేక్ పడకూడదు. మూడోది మనం మాట్లాడే పదాలు. నాలుగోది మనం కలిసే మనుషులు. ఈ 4 లా ఆఫ్ అట్రాక్షన్ ని 100% చేయించాలా, 75% చేయించాలా, 50% చేయించాలా, 25% చేయించాలా తెలియపరుస్తుంది. ఇక్కడ మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా అండి. మొదటిది నిర్దిష్టమైన ఆలోచన మీరు కలిగినప్పుడు, రెండోది కన్సిస్టెన్సీ కలిగినప్పుడు, ఆపకుండా ఆలోచనని కంటిన్యూస్ గా మీరు చేస్తున్నప్పుడు, మూడోది పదాలని సరైన పదాలని మీరు వాడటం మొదలెట్టినప్పుడు, నాలుగోది మనుషులు సరైన మనుషుల్ని కలవమని చెప్పాను కదా, అది మీరు అసలు చేయక్కర్లేదు. యూనివర్సే మీకు ఆ మనుషుల్ని పరిచయం చేస్తుంది. నిజమండి ఇది. నేను లాస్ట్ ఇయర్ 2020 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఆగస్టు 12వ తారీఖు నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకున్న మంచి ఆలోచనలు వేరే వాళ్ళతో పంచుకుని, వేరే వాళ్ళకున్న మంచి ఆలోచనలు నాతో పంచుకుని అనే ఒక ప్లాట్ఫాము, ఒక వ్యవస్థ ఏదన్నా ఉంటే గనక ఎంత బాగుండు అని ఆగస్టు 12వ తారీఖు మొదలెట్టి ఇంకా దాని గురించే ఆలోచించడం మొదలెట్టా కంటిన్యూస్ గా. ఆ ఫలితమే అక్టోబర్, నవంబర్లో నేను ఇంపాక్ట్ లోకి ఎంటర్ అవుతాం. ఎస్, ఇక్కడ చూడండి, మీరందరూ ఎంతో అద్భుతమైన పాజిటివ్ ఆలోచనలు కలిగిన వాళ్ళు. మీ అందరి నుంచి కూడా నేను అద్భుతంగా ఏదొక నేర్చుకోగలిగిన పర్సన్స్ మీరంతా. మన అప్పలనాయుడు గారు కానివ్వండి, వీరంరాజు గారు కానివ్వండి, ప్రసాద్ రావు గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, మాధురి గారు, జనార్దన్ గారు, మీ అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంది. అంటే నేను ఇక్కడికి ఎలా ఎంటర్ అవ్వగలిగాను? నా ఆలోచన ద్వారా. నా ఆలోచన అనేది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేసి యూనివర్స్ లో ఎక్కడ ఉంది, యూనివర్స్ లో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ కున్న ఒక గొప్ప శక్తి ఏంటంటే మీ ఆలోచనని ఫస్ట్ మీ మైండ్ లోంచి ఇలా బయటకు తీసి మైండ్ లోంచి బయటకు రాగానే మీ ఆలోచనకి రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చి ప్రపంచం, విశ్వం నలుమూలల్లోకి వెళ్తుంది. విశ్వం నలుమూలల్లోకి వెళ్ళి దీనికి ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుందో అలాంటి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే మనిషిని మీ దగ్గరికి పట్టుకొస్తుంది. అది ఎలా పట్టుకొస్తుందో మీకు తెలియదు, కానీ పట్టుకొచ్చి తీరుతుంది. అందులో డౌటే లేదు. అందుకే మీరు జీవితంలో చాలా సందర్భాల్లో అని ఉంటారు, బాబు ఎక్కడి నుంచి వచ్చావో కానీ మహానుభావుల్లాగా వచ్చావు నాయన అంటూ ఉంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్. ఎస్, అసలు ఇంతెందుకండి, నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందంటే మీకు ఒక బెస్ట్ ఉదాహరణ చెప్పనా? మనం ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. పెళ్లి అనే ఒక చిన్న కాన్సెప్ట్ తో తెలియని మనిషిని పెళ్లి చేసుకుంటాం. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కదా? అసలు ఎక్కడో తెలియని ముక్కు మొహం తెలియని మనిషిని ఒక 1 మంత్ పరిచయంలో, ఒక 2 నెలల పరిచయంలో పెళ్లి చూపులకి వెళ్ళి ఆ సంబంధం కుదుర్చుకుని మనం పెళ్లి చేసుకుంటున్నాం. అదే మనిషితో జీవితాంతం కాలం గడపబోతున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుందండి? ఎస్, అంటే మీ ఆలోచన ధోరణికి తగ్గట్టుగా లా ఆఫ్ అట్రాక్షన్ వెళ్ళి ఆలోచన ధోరణి వ్యక్తికి ఇదే ఆలోచన ఇచ్చి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటట్టుగా, లేదు మీరు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యేటట్టుగా సెట్ చేసింది. ఎస్, మీలో చాలా మందికి బలమైన ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఆడవాళ్ళకి యాక్చువల్గా లాజికల్ గా, సైకలాజికల్ గా మాట్లాడాలంటే మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ. ఎస్, అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఆడవాళ్ళు తిట్టారంటే నాశనం అంటారు, అవుట్. అంతే, లా ఆఫ్ అట్రాక్షన్ బాగా పనిచేస్తుంది. అందుకే ఆడవాళ్ళతో తిట్లు తినబాకండి, మామూలుగా తిట్టరు వాళ్ళు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనది ఇంత సైజ్ మ్యాగ్నెట్ అనుకోండి, వాళ్ళది ఇంత సైజ్ మ్యాగ్నెట్, అవుట్. మీరు ఏదన్నా తిట్టారంటే అవుట్ మీరు. సో ట్రై టు బి వెరీ 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 కేర్ఫుల్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. సో నా పాయింట్ ఏంటంటే, ఇంకా నాకు 3 నిమిషాలు టైం ఉందండి, జస్ట్ 3 minutes లో కంప్లీట్ చేస్తాను. సో నా పాయింట్ ఏంటంటే, నగేష్ గారు మా చిన్న విన్నపం ఏంటంటే 100+ లోనే ఉంటుంది సార్. ఫేస్బుక్ లో కూడా చాలా మంది ఉన్నారు. మీ సెషన్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. నో టైం లిమిట్ సార్. ఓకే సార్, ఓకే, ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సో మై పాయింట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఏదైతే మీరు ఆచరించగలరో ఆచరించతగ్గ విధానంలోనే ఉన్నాయి. నేను ఏది ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని పాయింట్స్ మీరు చూసుకోండి, ఆచరించలేని విధంగా ఏం లేదు. ఇక్కడ మనందరితో సమస్య ఏంటంటే అండి, మనం ఏదైతే అతి తేలిగ్గా ఆచరించగలమో అతి తేలిగ్గా ఆచరించదగింది మనం చెయ్యం. ఎస్, ఇప్పుడు
నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు ఇన్ఫోసిస్ లో చీఫ్ హెచ్ఆర్ మేనేజర్. అతని కింద 300 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అతను అరే నేను ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగారు. ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళతో ఆనందంగా సమయాన్ని గడుపు, చక్కగా ఇంట్లోనే నీకు దొరికినంత ఆనందం ప్రపంచంలో ఎక్కడా దొరకదురా అని చెప్పాను. లేదురా, నాకు తెలిసిన సికింద్రాబాద్ లో ఒక లాఫింగ్ క్లబ్ ఉంది, ఆ లాఫింగ్ క్లబ్ లో జరిగితే గనక బాగా నవ్వుతారంట అన్న. నీ అడిగాను, ఎరా ఎందుకురా లాఫింగ్ క్లబ్ అన్న, ఆనందంగా ఉంది. సరేరా, అది ఏంటి, ఎంత కట్టాలి అని. ఏం లేదురా, నెలకు 5,000 కట్టాలన్న. నేను వాడిని అడిగా, ఒరే మనస్ఫూర్తిగా నవ్వటానికి 5,000 కట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళని చూసి నువ్వు నవ్వుతావా అన్న. లేదురా, ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది అన్నారు. సరే వెళ్ళరా అన్న. నెల రోజులు వెళ్ళాడు. నెల రోజుల తర్వాత వాడు నాకు ఫోన్ చేశాడు, ఒరే అక్కడికి వెళ్ళి నవ్వి నవ్వి నా దవడలు నిప్పుడుతున్నాయరా అని. ఒరే మెకానికల్ గా నవ్వితే ఇట్లాగే ఉంటదిరా, నిజంగా హోల్ హార్టెడ్ గా మనస్ఫూర్తిగా నవ్వితే నువ్వు 6 గంటలు నవ్వినా నీకు దవడలు నొప్పులు రావు, ఏం నొప్పులు రావు. అదే నువ్వు చేసిన మిస్టేక్, అనవసరంగా 5,000 వేస్ట్ చేసుకున్నావు. ఇప్పటికన్నా ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే, మనకి ఏది తేలిగ్గా వస్తుందో అది మనకి లా ఆఫ్ అట్రాక్షన్ మనకి పంపించిందని అర్థం. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక తల్లి లాంటిదండి. లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా ఒక తల్లి లాంటిదే. తల్లి ఎప్పుడు బిడ్డకి ఏది ఈజీగా ఉంటుందో అది చేయటానికి ఇస్తుంది, కష్టమైంది చేయటానికి ఇస్తుందా? ఇవ్వదు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. అందుకే మనకి తేలిగ్గా ఏదైతే ఒక పని చేయటానికి మన ముందరకు వస్తుందో అది చెయ్యటానికి ఇంట్రెస్ట్ చూపెట్టింది. అంతేగాని మనం ఏమనుకుంటాం, ఇదేంటి ఇంత ఈజీగా అయిపోయింది, ఇంత తేలిగ్గా అయిపోయింది, అమ్మో ఇది కాదైతే, ఇది మనకి వర్కౌట్ అవ్వదు, బయటికి వెళ్తాం. నేను ఇక్కడికి కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తానండి మీ అందరికీ. లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా పని చేయాలి అంటే, ఎవరికైతే పని చేయాలంటే వాళ్ళు టైం మేనేజ్మెంట్ లో అతి గొప్ప పర్ఫెక్షన్ అయి ఉండాలి. ఈ మాట చెప్పంగానే నేను స్క్రీన్ లో కొంతమంది మొహం చూస్తున్నా, అయిపోయిందిరా ఇప్పటిదాకా విన్నదంతా అవుతుంది. టైం మేనేజ్మెంట్ లో మనం పర్ఫెక్ట్ అయితే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందంట. టైం మేనేజ్మెంట్ ఆహా అయిపోయింది, మనకు అసలు చెప్పిన టైంకి పని చేయటమే చేత కాదు, ఇక మన లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా పనిచేస్తుంది? నేను చాలా గొప్ప మంది మేధావుల్ని టైం మేనేజ్మెంట్ లో పర్ఫెక్ట్ అవ్వటానికి 10 రోజుల వర్క్షాపులు, 12 రోజుల వర్క్షాపులు, నెల రోజుల క్లాసులు, యూట్యూబ్ లో వీడియోలు ఇవన్నీ చేయటం చూశానండి. ఇవన్నీ చేయొద్దు, మీ అందరికీ ఒక చిన్న షార్ట్ కట్ చెప్తా. ఈ షార్ట్ కట్ ని మీరు ఇంప్లిమెంట్ చేయటం మొదలెడితే ఈ నిమిషం నుంచి మీరు టైం మేనేజ్మెంట్ లో పర్ఫెక్ట్ అవ్వకపోతే నా పేరు నగేష్ కాదు. అదేంటంటే, మీరు జనరల్ గా ఎందులో ఉన్న పర్ఫెక్ట్ అవ్వాలంటే ఎవరైనా ఏం చెప్తారండి మీకు, మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి అని చెప్తారు. నేను కొత్త విషయాన్ని నేర్చుకోమని చెప్పట్లేదు. మీ జీవితంలో మీరు చేసే ఒక చిన్న పొరపాటుని సరిదిద్దుకుంటే గనక టైం మేనేజ్మెంట్ లో మీకంటే తోపు వ్యక్తిని మీరు చూడలేరు. అదేంటంటే, మీరు చేసే చిన్న పొరపాటు ఎవరికన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మన మాధురి గారు ఉన్నారు, మాధురి గారు అనురాధ గారు ఉన్నారు, వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితురాలు. ఒక రోజు మాధురి గారు అనురాధ గారికి ఫోన్ చేశారు. ఒకసారి ఫోన్ చేశారు, కట్ చేశారు. రెండోసారి ఫోన్ చేశారు, కట్ చేశారు. మూడోసారి ఫోన్ చేశారు. అప్పుడు అనురాధ గారు ఇంకా మాధురి గారు వదిలిపెట్టేటట్లేరని ఫోన్ ఎత్తారు. ఎత్తంగానే మాధురి గారు ఏం చెప్తున్నారో కూడా వినలేదు, ఫోన్ చెవు దగ్గర పెట్టుకుని నేను నీకు 2 నిమిషాల ఫోన్ చేస్తున్నాను ఫోన్ పెట్టేశారు. నా ప్రశ్న ఏంటంటే అనురాధ గారికి, మీరు నిజంగా 2 నిమిషాల్లో ఫోన్ చేస్తారా? చేయరు. మరి టైం ఎందుకు చెప్పారు? మన జీవితంలో మనం చాలా మంది చాలా సందర్భాల్లో ఎస్పెషల్లీ కుటుంబ సభ్యులతో నోటికొచ్చిన టైం చెప్తాం. ఏ కుటుంబ సభ్యులంత అంత చులకన? అంటే ఒక టైం చెప్పే ముందర మీరు 100కు 100 సార్లు ఆలోచించుకోవాలి. అంటే మీరు ఇలా వందల సందర్భాల్లో, వేల సందర్భాల్లో మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు ఏమని ట్రైనింగ్ ఇస్తున్నారు? ఎవరికన్నా మనం ఒక సమయం ఇచ్చి ఆ సమయానికి తగ్గట్టుగా మనం ఆ పని చేయకపోయినా అందులో నష్టం లేదని మీకు మీరే ట్రైనింగ్ ఇచ్చేసుకున్నారు. ఇంకా టైం మేనేజ్మెంట్ లో మీరేం పర్ఫెక్ట్ అవుతారండి? ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు కలీముల్లా గారు ఉన్నారు. కలీముల్లా గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న బాబు వచ్చి కలీముల్లా అన్న ఎంత టైం అయింది అన్నారు. వాళ్ళ గడియారంలో టైము 8 గంటల 29 నిమిషాలు. ఆయన 8 గంటల 29 నిమిషాలు చెప్తారా టైము? చెప్పరు. 8:30 అంటారు. ఎస్, మన రాజుగారు ఉన్నారు. రాజుగారి వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు వచ్చి నాన్న టైం ఎంత అయిందన్నారు. అప్పుడు వాచ్ లో 9:55. ఆయన 9:55 చెప్పరు, 10 చెప్తారు.
అంటే మీకెక్కడన్నా మీరు పుట్టినప్పటి దగ్గర నుంచి మీ తల్లి గాని, మీ తండ్రి గాని, గురువు గాని టైంని ఎప్పుడు పర్ఫెక్ట్ గా చెప్పొద్దు, 5 నిమిషాలు యాడ్ చేసి రౌండ్ ఫిగర్ గా టైం చెప్పండి అని ఎవరన్నా చెప్పారండి మీకు? మరి మీరంతా ఎందుకు చేస్తున్నారు అట్లా? ఇలా చేయటం వల్లే టైం మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్ అవుతున్నారు. టైం మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్ అయిన వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫెయిల్యూర్ అయి తీరుతారు. ఎవరైతే టైం మేనేజ్మెంట్ ని నేను చెప్పిన పొరపాటుని ఇవాల్టి నుంచి 21 రోజులు సరిదిద్దుకుని ఈ 21 రోజుల్లో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ని ప్రయోగించండి. 21 రోజు మీ ఇంటి గుమ్మం ముందర మీ ముందర లా ఆఫ్ అట్రాక్షన్ నుంచోపోతే గౌతమ బుద్ధుడు చెప్పింది రాంగే, డౌటే లేదు. ఈ రోజు నుంచి బిగిన్ చేయండి, ఫర్దర్ గా లేట్ చేయొద్దు. ఈ రోజు నుంచి బలమైన ఒక కోరికను పెట్టండి మీ మనసులో. బలమైన ఒక కోరికను పెట్టి 21 రోజుల్లో పొరపాటును కూడా యాక్సిడెంటల్ గా కూడా ఒకరికి ఒక టైం చెప్పొద్దు మీరు. చెప్పకుండా టైం మేనేజ్మెంట్ ని పక్కా పాటిస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు బాంబే టు పూణే హైవే 500 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళిపోయినట్టే మీ సక్సెస్. తిరిగే లేదు అసలు. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలి అంటే ఇంకొక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఇప్పటిదాకా నేను చెప్పిన నిర్దిష్టమైన పటిష్టమైన ఆలోచనలు, కన్సిస్టెన్సీ ఉండాలి, వర్డ్స్ ఉండాలి, రైట్ పీపుల్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, ఇవన్నీ చెప్పా కదండి. ఇవన్నీ కాకుండా అతి ముఖ్యమైన అంశం అంటే హ్యాపీగా ఉండాలి. ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళ దగ్గరికి లా ఆఫ్ అట్రాక్షన్ వస్తుంది. మీరు అడగచ్చు, ఇప్పుడు మన మునిలక్ష్మి గారు అడగచ్చు, నగేష్ గారు మీరు అసలు చెప్తున్న దానికి ఏమన్నా అర్థం ఉందా? ఎందుకంటే నేను ఆల్రెడీ బాధల్లో ఉన్నా. బాధల్లో ఉండి దాని గురించి పరిష్కారం వెతుకుతున్నప్పుడు నేను హ్యాపీగా ఎలా ఉంటా? అదే కదండి నేను చెప్పేది. మీరు బాధల్లో ఉన్నప్పుడు, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ మనస్తత్వం, మీ ధైర్యం, మీ యాటిట్యూడ్, మీ వ్యక్తిత్వం నచ్చినప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ మీకు పరిష్కారాన్ని ఎతికి పట్టుకొస్తుంది మీ దగ్గరికి. ఈ ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్ గొప్ప సైనికుడు తెలుసా మీకు? మీ అందరికీ, రాజు గారికి, మునిలక్ష్మి గారికి, పిబి రావు గారికి, నాకు, మా గురువు గారు రామ్ కమల్ గారికి, కలీముల్లా గారికి, మనందరికీ గొప్ప సైనికుడు ఎవరన్నా ఉన్నారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్. కానీ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ మన కంటి ముందర కనబడట్లేదు, అదే తేడా. కానీ కంటి ముందర కనబడట్లేదని దాన్ని నెగ్లెక్ట్ చేయబాకండి. దానికంటే గొప్ప సైనికుడు మనకు అసలు లేనే లేరు అసలు. దీన్ని టైం మేనేజ్మెంట్ తో, హ్యాపీనెస్ తో మేళవించండి. ఎస్, మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని గడపటానికి ప్రయత్నించండి. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ 20 కిలోమీటర్ల స్పీడ్ లో వచ్చేది 100 కిలోమీటర్ల స్పీడ్ లో రావడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కి మనసు ఉంటుందని నేను మొదట్లోనే చెప్పాను. లా ఆఫ్ అట్రాక్షన్ కి మనసు ఉంటుంది, రూపం లేదు. ఆ మనసుతో అది చాలా చాలా టెస్ట్ చేస్తుంది మనిషి దగ్గరకు వచ్చేటప్పుడు. ఇప్పుడు మాధురి గారి దగ్గరికి లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చేటప్పుడు మాధురి గారు ఆలోచనలు ఎలా ఉన్నాయి, మాధురి గారు కుటుంబ సభ్యులతో బాగా టైం స్పెండ్ చేస్తున్నారా, మాధురి గారు హ్యాపీగా ఉన్నారా, మాధురి గారు టైం మేనేజ్మెంట్ బాగా పాటిస్తున్నారా, ఇలా అన్నిటినీ చూసుకుని అన్ని సెట్ అయితే గనక మాధురి గారి దగ్గరికి గుమ్మం దాకా వచ్చిన లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ చూసుకుని లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇక నుంచి మనం ఆనందంగా ఉండటానికి ఎందుకు ప్రయత్నించాలి? ఆనందంగా లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక గొప్ప స్నేహితుడిని మిస్ అవుతున్నాం. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీరు చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒక మనిషి మిమ్మల్ని అత్యంత అద్భుతంగా ఓదారిస్తే మనం ఆ మనిషిని ఏమంటాం? ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు నాయన, దేవుడిలాగా వచ్చావు, నా పాలిట దేవుడు అయ్యావంటాం. ఆవిడ వాళ్ళ పాలిట దేవుడు ఆ మనిషి కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ ఆ మనిషిని పట్టుకొచ్చింది. కానీ ఈ మనిషికి రూపం ఉంది కాబట్టి ఈ మనిషిని మీరు పొగడగలుగుతున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ కి రూపం లేదుగా పాపం. సో ప్రతి నిత్యం ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ని రోజుకి 1, 2, 3 సార్లు పొగడండి. లా ఆఫ్ అట్రాక్షన్, నువ్వు నా చుట్టూతో ఎక్కడో ఉన్నావు, నాకు తెలుసు, నువ్వు నాకు కావాల్సింది పట్టుకుని వస్తావు, నువ్వు నాకు కావాల్సింది నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు తగ్గట్టుగా నేనుంటాను అని ప్రామిస్ చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ కి. అప్పుడు మనం మానవత్వం చూపెట్టిన వాళ్ళం అవుతాం. అంటే మనం తీసుకోవటమే కాదు, వాళ్ళకి కావాల్సింది కూడా ఇచ్చే నేచర్ మనకు ఉందని అర్థమవుతుంది. సో దీన్ని ఇక్కడితో ముగిస్తున్నాను.